హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం వచ్చేసేసి 7th ఫిబ్రవరి డైలీ కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసే కన్నా ముందు నిన్నటి వీడియోలో నేను మీకు 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది కదా, ఆ 3 క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ ఏందో డిస్కస్ చేద్దాం. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 1 మనకి విత్ రిఫరెన్స్ టు బ్రిక్స్ సెంటర్ ఫర్ ఇండస్ట్రియల్ కాంపిటెన్సీస్. ఓకే, నేను మీకు బీసీఐసి గురించి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఈ బీసీఐసిలో ఉన్నటువంటి 3 స్టేట్మెంట్స్ని ఎగ్జామిన్ చేయమన్నా కదా, ఒకసారి చూద్దాం. బీసీఐసి అనేది ఎవరి పార్ట్నర్షిప్తో లాంచ్ చేశారంటున్నారు? యుఎన్ఐడిఓ, యునైటెడ్ నేషన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటున్నారు. ఇది రైటే. మనకి ఇండియా పార్టిసిపేషన్ ఇన్ బ్రిక్ ఎయిమ్స్ అట్ సపోర్టింగ్ ఎంఎస్ఎంఈస్, అంటే మన ఎంఎస్ఎంఈకి సపోర్ట్ ఉంటుంది అంటున్నారు. ఇది కూడా రైటే. మనకి బీసీఐసి అనేది ఒక న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి ఒక ఫినాన్సింగ్ ఆర్మ్ లాగా పనిచేస్తుంది అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఓకే, మనకి ఎక్కడా కూడా దీన్ని మనం డిస్కస్ చేయలేదు కదా, కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1 and 2 ఓన్లీ. ఏ 1 and 2 ఓన్లీ. నెక్స్ట్ సెకండ్ వన్, విత్ రిఫరెన్స్ టు రఫా బార్డర్ క్రాసింగ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, రఫా బార్డర్ అనేది మీకు గాజా అండ్ ఈజిప్ట్ మధ్యలో ఉంటుందని చెప్పాను. ఓకే, ఇట్ ఈస్ ద ఓన్లీ బార్డర్ క్రాసింగ్ బిట్వీన్ ద గాజా స్ట్రిప్ అండ్ ఈజిప్ట్. ఇది రైటే మనకి. సెకండ్ వన్, ఇట్ ఈస్ ద ఓన్లీ ఎగ్జిట్ పాయింట్ ఫ్రమ్ గాజా నుంచి దట్ డస్ నాట్ పాస్ త్రూ ఇజ్రాయెల్. ఇది కూడా రైటే మనకి. సివిలియన్ మూవ్మెంట్ త్రూ రఫా డస్ నాట్ రిక్వైర్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఇజ్రాయెల్ క్లియరెన్స్. తప్పు, ఎందుకంటే ఇజ్రాయెల్ క్లియరెన్స్ కావాలి కదా. నెక్స్ట్ థర్డ్ వన్, విత్ రిఫరెన్స్ టు సంపూర్ణత అభియాన్ 2.0 కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. సంపూర్ణత అభియాన్ గురించి ఈ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు నేను మీకు యాస్పిరేషనల్ బ్లాక్స్, యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అని చెప్పాను. ఓకే, ఈ యాస్పిరేషనల్ బ్లాక్స్లో మనకి ఎక్కువగా ఏవేవి ఉంటాయని చెప్పేసి, అండ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో పారామీటర్స్ ఏవేవి ఉంటాయో చెప్పాను. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్లో ఉండే పారామీటర్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ఆస్పిరేషనల్ బ్లాక్స్తో కంపేర్ చేస్తే. చూద్దాం. ఇట్ ఈస్ ఫోకస్డ్ ఆన్ సాచురేషన్ క్యాంపెయిన్ కవరింగ్ బోత్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అండ్ ఆస్పిరేషనల్ బ్లాక్స్. ఇది రైటే మనకి. సెకండ్ వన్, నంబర్ ఆఫ్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఫర్ ఆస్పిరేషనల్ బ్లాక్స్ ఈజ్ ఫ్యూయర్ దాన్ దోస్ ఫర్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్. ఇది తప్పు, ఎందుకంటే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్కి ఎక్కువ ఉంటాయి ఈ యొక్క కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. థర్డ్ వన్, వ్యాక్సినేషన్ అగెన్స్ట్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ ఈజ్ ఏ కేపీఐ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఆస్పిరేషనల్ బ్లాక్స్. ఇది ఆస్పిరేషనల్ బ్లాక్ సంబంధించింది, ఎక్స్క్లూజివ్గా అంటున్నారు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1 and 3 ఓన్లీ. ఇది ఈ యొక్క నిన్నటి వీడియోకి సంబంధించినటువంటి ఎంసీక్యూస్. సరే, ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసేటటువంటి 7 టాపిక్స్ ఏందో చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్, ద ఫస్ట్ స్టేట్ టు అనౌన్స్ ఎల్డర్లీ బడ్జెట్ ఫర్ 2027 ఇన్ ఇండియా. ఓకే, ఎల్డర్స్ కోసం సపరేట్గా బడ్జెట్స్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి స్టేట్ ఏందో చూద్దాం. ఇక్కడ మనం డిస్కస్ చేయబోయేటటువంటి స్టేట్ కేరళ. అక్కడ ఉన్నటువంటి ఎల్డర్ పాపులేషన్ కోసం సపరేట్గా బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కేరళ యావరేజ్ ఓల్డ్ ఏజ్ పాపులేషన్ కంపేర్ చేసినప్పుడు ఇండియా యావరేజ్తో కంపేర్ చేసినప్పుడు ఎక్కువ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం కేరళకు సంబంధించినటువంటి ఒక 3-4 ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ కూడా మనం డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ మీకు ఒక సింపుల్ క్వశ్చన్, ఆ క్వశ్చన్ ఏంటంటే, రీసెంట్గా మన ఇండియాలో రేర్ ఎర్త్ మినరల్స్ గురించి బడ్జెట్లో ఒక 4 స్టేట్స్ని ప్రస్తావించడం జరిగింది. ఆ 4 స్టేట్స్ ఏంది అని కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. వీడియో అయిపోయిన తర్వాతనైనా సరే ఇప్పుడైనా పాజ్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, కేరళ అనేది అనౌన్స్డ్ యాజ్ ఇండియాస్ ఫస్ట్ ఎవర్ ఎల్డర్లీ బడ్జెట్ ఫర్ ఫినాన్షియల్ ఇయర్ 27. ఓకే, ఇది అనేది మెయిన్గా సీనియర్ సిటిజన్స్ పైన ఫోకస్ చేస్తున్నటువంటి బడ్జెట్. అండ్ ఈ బడ్జెట్ అనేది కేరళలో ఉన్నటువంటి ఏజింగ్ పాపులేషన్ అంటే వయసు అయిపోతున్నటువంటి పాపులేషన్ ఎక్కువగా ఉన్నారు అనేదాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. అండ్ ఎల్డర్లీ బడ్జెట్ అనేది గవర్నమెంట్ స్పెండింగ్ అనేది, అంటే సీనియర్ సిటిజన్స్ సంబంధించి గవర్నమెంట్ స్పెండింగ్ అనేది తెలియజేసేది మనకి ఈ యొక్క ఎల్డర్లీ బడ్జెట్ అనేటటువంటిది. అండ్ ఈ ఎల్డర్లీ బడ్జెట్ని అనౌన్స్ చేసింది కేరళ ఫినాన్స్ మినిస్టర్ కేఎన్ బాలగోపాల్. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు ఇంట్రడ్యూస్ సపరేట్ బడ్జెట్ ఫర్ ఎల్డర్లీ పీపుల్. వీళ్ళు అలొకేట్ చేసినటువంటి బడ్జెట్ వచ్చేసి మనకి 46,236 crores. ఇది స్టేట్ బడ్జెట్లో సుమారుగా 19% ఆఫ్ ద టోటల్ కేరళ బడ్జెట్. మరి ఇప్పుడు కేరళలో ఉన్నటువంటి ఏజింగ్ పాపులేషన్ చూసినట్టయితే కనుక కేరళలో ఏజింగ్ పాపులేషన్ ఆల్మోస్ట్ ఆల్ 2011 నుంచి 2026 మధ్యలో 47% ఇంక్రీజ్ అయినట్టుగా చెప్తున్నారు. ఇది ఆల్ ఇండియా యావరేజ్ 36%, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక ఆల్ ఇండియా యావరేజ్తో కంపేర్ చేసినప్పుడు ఒక అప్ టు 10 to 11% పాయింట్స్ వరకు కూడా ఎక్కువ ఉందని మనం చూడొచ్చు. అండ్ కేరళకు సంబంధించి మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఒక గుర్తించబడినటువంటి వన్ ఆఫ్ ద బయోస్పియర్ వెస్టర్న్ ఘాట్స్ వచ్చేసి మనకి కేరళలోనే ఉంది. అండ్ ఈ వెస్టర్న్ ఘాట్స్ యొక్క హైయెస్ట్ పీక్ అనైముడి, ఇది కూడా మనకి కేరళలోనే ఉంది. యాక్చువల్లీ అనైముడి అనేది హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా అని కూడా చెప్పొచ్చు, అవుట్ సైడ్ ఆఫ్ హిమాలయన్ మౌంటైన్స్. దెన్ వాటర్ బాడీస్, కేరళ మనకి ఇండియాలోనే లార్జెస్ట్ లేక్ వేంబాండ్ లేక్. ఇది మనకి ఇండియాలోనే
లాంగెస్ట్ లేక్ ఇన్ ఇండియా, ఇది కేరళలో ఉంది. అండ్ కేరళ యొక్క మేజర్ రివర్ వచ్చేసి మనకి పెరియార్ రివర్, ఇది లాంగెస్ట్ ఇన్ కేరళ. నెక్స్ట్ క్లైమేట్. మన ఇండియాలో మాన్సూన్స్ని అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ని ఎక్స్పీరియన్స్ అయ్యేటటువంటి ఫస్ట్ స్టేట్ ఇండియాలో, ఫస్ట్ ప్రాంతం అంటే అండమాన్ నికోబార్ అంటాం, అది యూటీ, కాబట్టి స్టేట్ వచ్చేసి మనకి కేరళ. అండ్ సైలెంట్ వ్యాలీ అనే నేషనల్ పార్క్ ఉంది కేరళలో. అండ్ ఈ సైలెంట్ వ్యాలీ అనే నేషనల్ పార్కు ఇది 2 విషయాలకు మనకి ఇంపార్టెంట్. ఇక్కడ మనకి లైన్ టైల్డ్ మకాకు, లైన్ టైల్డ్ మకాకు అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎన్విరాన్మెంటల్ మూమెంట్స్ కూడా చాలా మటుకు ఈ యొక్క సైలెంట్ వ్యాలీలో స్టార్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 2, డిజాస్టర్ విక్టిమ్ ఐడెంటిఫికేషన్ గైడ్లైన్స్. జనరల్గా మనకు ట్రైన్ యాక్సిడెంట్స్ అప్పుడు కానీ, అండ్ ఫ్లడ్స్ అప్పుడు కానీ, న్యాచురల్ డిజాస్టర్స్ అప్పుడు కానీ జనరల్గా మనకి కొంతమంది ఆచూకీ లభించకుండా పోతుంది. సో వాళ్ళని ఫైండ్ అవుట్ చేయడానికి అండ్ ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకు ఒక డిగ్నిఫైడ్ లాస్ట్ రైట్స్ ఇవ్వడానికి కోసం అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని గైడ్లైన్స్ రూపొందించింది. ఈ గైడ్లైన్స్లో భాగంగా వీళ్ళు ఒక సపరేట్ రిజిస్ట్రీ మెయింటైన్ చేయబడుతున్నారు. ఆ రిజిస్ట్రీ ఏందో కూడా చూద్దాం ఒకసారి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్డ్ ఫస్ట్ ఎవర్ నేషనల్ గైడ్లైన్స్ రిగార్డింగ్ ద స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. దేనికి సంబంధించి డిజాస్టర్ విక్టిమ్ ఐడెంటిఫికేషన్, DVI. సో ఇది దేన్ని ఫిల్ చేయబోతుంది? ఇప్పటివరకు మన ఇండియాలో ఉన్నటువంటి కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. అదేంటంటే ఈ యొక్క విక్టిమ్స్ ఆఫ్ మాస్ ఫెటాలిటీ డిజాస్టర్స్ వాళ్ళని గుర్తించడంలో, కాబట్టి వాళ్ళని గుర్తించి వాళ్ళ యొక్క డిగ్నిఫైడ్ ఫైనల్ రైట్స్ ఇవ్వడంలో ఈ యొక్క డిజాస్టర్ వెరిఫికేషన్ ఐడెంటిఫికేషన్ అనేది ఈ యొక్క మనకి విక్టిమ్ ఐడెంటిఫికేషన్ అనేది, ఎస్పెషల్లీ డిజాస్టర్ విక్టిమ్ ఐడెంటిఫికేషన్ అనేది హెల్ప్ చేస్తుందని మనం చెప్పొచ్చు. ఇక్కడ డిజాస్టర్ విక్టిమ్ ఐడెంటిఫికేషన్ అనేది ఏ డిజాస్టర్లకు జనరల్గా ఇది సంబంధించింది? ఎయిర్ క్రాష్ కానీ మనకి అహ్మదాబాద్లో జరిగింది కదా, అండ్ ఎర్త్క్వేక్, ఫ్లడ్స్, ఫైర్, ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ అండ్ టెర్రర్ అటాక్. అండ్ రీసెంట్గా ఎయిర్ క్రాష్ మీరు ఇది కూడా చూడొచ్చు. అన్ఫార్చునేట్గా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం కూడా చనిపోవడం జరిగింది కదా. అండ్ ఆబ్జెక్టివ్స్, దీనివల్ల అక్యురేట్గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఎవరైతే కనుక పర్సన్ వాళ్ళ యొక్క లైఫ్ కోల్పోయారో. అండ్ లీగల్ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది, సో దట్ వాళ్ళకి లీగల్గా రావాల్సినటువంటి ఏదైనా క్లెయిమ్స్ కూడా సెటిల్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ఆర్గనైజేషన్స్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ NDMA అండ్ నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ NFSU, ఇవి 2 ఆర్గనైజేషన్స్ ఇన్వాల్వ్ అయినాయి. అండ్ వన్ మోర్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ హియర్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది మనం 2005లో తీసుకొచ్చాం. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంటుంది యూనియన్ లెవెల్లో, అండ్ స్టేట్ లెవెల్లో స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంటుంది. ఈ 2 కూడా ఉంటాయి అన్నమాట. దాంతోపాటు ఇక్కడ వీళ్ళు ఒక యూనిఫైడ్ కమాండ్ స్ట్రక్చర్ని రూపొందిస్తున్నారు. ఇందులో దీని ప్రకారం ఆపరేషనల్ DVI ఇన్సిడెంట్ కమాండర్ ఒకరిని అపాయింట్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క పోలీస్ అండ్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్, హెల్త్ అఫీషియల్ అండ్ డిజాస్టర్ రెస్పాండర్స్ వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తారనమాట. ఎవరు? ఈ యొక్క ఆపరేషనల్ DVI ఇన్సిడెంట్ కమాండర్ అనేటువంటి పర్సన్. అండ్ ఇక్కడ ఒక డిజాస్టర్ విక్టిమ్ ఐడెంటిఫికేషన్లో ఇక్కడ ప్రైమరీగా వీళ్ళు యూజ్ చేసేది 3. అవేంటంటే ఫింగర్ ప్రింట్స్, ఫోరెన్సిక్ ఒండాటాలజీ అంటే డెంటల్ రికార్డ్స్, అండ్ DNA ప్రొఫైలింగ్. సెకండరీ ఐడెంటిఫికేషన్గా రిమైనింగ్ చూస్తారనమాట. అండ్ దీనికి సంబంధించి వీళ్ళు ఒక నేషనల్ డెంటల్ డేటా రిజిస్ట్రీ కూడా క్రియేట్ చేయమంటున్నారు. ఎందుకంటే ఈ యొక్క డెంటల్ డేటా రిజిస్ట్రీ క్రియేట్ చేస్తే ఇది పోస్ట్ మార్టంలో టైం కానీ, దాని తర్వాత ఉండేటటువంటి మనకి దాని ముందు ఉన్నటువంటి యాంటీ మార్టం అంటే జనరల్గా ఒక ఇండివిజువల్ యొక్క డెంటల్ రికార్డు చనిపోకముందు ఒకవేళ సేకరించినట్టయితే కనుక అప్పుడు ఆ డేటాబేస్ని చనిపోయిన తర్వాత లభించేటటువంటి విక్టిమ్స్ డేటాబేస్తో మ్యాచ్ చేసినప్పుడు ఒకవేళ ఈ డేటాబేస్లో అతను డెంటల్ రికార్డ్ మ్యాచ్ అయినాయి అనుకోండి, అతడు ఎవరో తెలుస్తుంది ఈజీగా. కాబట్టి ఒక డెంటల్ డేటా రిజిస్ట్రీ మెయింటైన్ చేయమంటున్నారు. సో దట్ సేమ్ లైక్ ఇప్పుడు మనకి ఫింగర్ ప్రింట్ రిజిస్ట్రీ మెయింటైన్ చేస్తాం కదా, అలా అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్, ప్రెసిడెంట్ రూల్ ఎండ్స్ ఇన్ మణిపూర్. మణిపూర్లో ప్రెసిడెంట్ రూల్ అనేది ఎండ్ అవ్వడం జరిగింది. అండ్ ప్రెసిడెంట్ రూల్ అనేది మనకి ఆర్టికల్ 356 నుంచి మనకి డీల్ చేస్తుంది. ప్రెసిడెంట్ రూల్ అనేది ఒక స్టేట్లో గవర్నెన్స్ అనేది ఒక కాన్స్టిట్యూషన్ ప్రకారం జరగనట్టయితే కనుక అక్కడ ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రెసిడెంట్ రూల్ని మనకి యూనియన్ గవర్నమెంట్ ప్రెసిడెంట్ ద్వారా ఆ స్టేట్ని రూల్ చేయడం జరుగుతుంది. ప్రెసిడెంట్ ఈ అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నర్ హెల్ప్ తీసుకుంటారు. గవర్నర్కి ప్రెసిడెంట్కి మధ్యలో అయితే ఆ స్టేట్ యొక్క చీఫ్ సెక్రటరీ కానీ లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా ఒక ఆఫీసర్ని కానీ అపాయింట్ చేస్తుంది. అండ్ ఒకసారి ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయబడిన తర్వాత స్టేట్లో ఆ స్టేట్కి సంబంధించినటువంటి లాస్ పార్లమెంట్ చేస్తుంది. ఆ స్టేట్ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్ కూడా యూనియన్ గవర్నమెంట్ అంటే ప్రెసిడెంట్ ద్వారా యూనియన్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఎఫెక్ట్ అవ్వనిది ఏంటంటే హైకోర్టు అనేది ఎఫెక్ట్ అవ్వదు. అలానే ప్రెసిడెంట్ రూల్ విధించిన తర్వాత వితిన్ 2 monthsలో పార్లమెంట్ లోక్సభ రాజ్యసభ యాక్సెప్ట్ చేయాలి విత్ సింపుల్ మెజారిటీ. అలా యాక్సెప్ట్ చేసిన తర్వాత 6 months ప్రకారం వ్యాలిడ్ ఉంటుంది. ఆఫ్టర్ 6 months మళ్ళీ ఎక్స్టెండ్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే 1 year తర్వాత
ఎక్స్టెండ్ చేయాలంటే ప్రెసిడెంట్ రూల్ని ప్రధానంగా 2 కండిషన్స్ ఇక్కడ ఫుల్ఫిల్ అవ్వాలి. ఒక కండిషన్ వచ్చేసేసి ఆ స్టేట్లో ఎలక్షన్ జరిపేటటువంటి అవకాశం లేదు అని, అండ్ దాంతోపాటు ఆ స్టేట్లో ఏదో ఒక ప్రాంతంలో కానీ స్టేట్ మొత్తం కానీ నేషనల్ ఎమర్జెన్సీ ఉన్నట్టయితే కనుక ఈ 2 పారామీటర్స్ ఫిల్ అయితే ఇంకొక 2 years పాటు ఎవ్రీ 6 months అలా ఎక్స్టెండ్ చేసి వెళ్ళొచ్చు. కాకపోతే మ్యాక్సిమం ప్రెసిడెంట్ రూల్ అనేది ఓన్లీ 3 years పాటు మాత్రమే ఇంపోజ్ చేయగలుగుతాం మనం. ఓకే, సో ఇక్కడ మనకి యుమ్నం కెమ్చంద్ సింగ్ తను యొక్క చీఫ్ మినిస్టర్ ఆఫ్ మణిపూర్గా స్వేరిన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఆర్టికల్ 356 ప్రకారం ప్రెసిడెంట్ రూల్ని విధించడం జరుగుతుంది. ఎప్పుడైతే కనుక ఒక రాష్ట్రంలో తన యొక్క అంటే కాన్స్టిట్యూషనల్ ప్రకారం రూల్ జరగట్లేదు అన్నప్పుడు, అండ్ యూజువల్లీ ఇది గవర్నర్ రిపోర్ట్ బేస్ పైన కూడా ప్రెసిడెంట్ రూల్ అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మనకి ప్రెసిడెంట్ రూల్ విధించిన తర్వాత ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ద స్టేట్ కంట్రోల్ బై సెంటర్, లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ ద స్టేట్ కంట్రోల్ బై పార్లమెంట్, అండ్ జ్యుడిషియరీ అనేది కంటిన్యూడ్గా ఫంక్షన్ అవుతుంది, ఎలాంటి ఎఫెక్ట్ అవ్వకుండా. అట్ ద సేమ్ టైం ప్రెసిడెంట్ రూల్ వితిన్ 2 months మనకి బోత్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ అప్రూవ్ చేయాల్సి ఉంటుంది, అండ్ ఎవ్రీ 6 monthsకి రెన్యూ చేస్తారు, మ్యాక్సిమం 3 years. ఇండియాలో ఇప్పటివరకు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రెసిడెంట్ రూల్ విధించబడినటువంటి రాష్ట్రం ఇక్కడ మణిపూర్తో పాటు కొన్ని రాష్ట్రాలైనటువంటి పంజాబ్ అండ్ జమ్మూ కాశ్మీర్లో కూడా కొద్దిగా అత్యధికంగా విధించబడిందని చెప్పొచ్చు. కాకపోతే ఇప్పుడు హైయెస్ట్ మాత్రం ఇక్కడ మనం మణిపూర్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన తర్వాత మోర్ దెన్ 130 times ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేయడం జరిగింది. అండ్ ప్రెసిడెంట్ రూల్ మిస్యూజ్ అవ్వకుండా సుప్రీంకోర్టు ఇష్యూ చేసినటువంటి కొన్ని గైడ్లైన్స్ ఏంటంటే ఎస్ఆర్ బొమ్మాయి కేస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో ఏం చెప్పారంటే కనుక ప్రెసిడెంట్ రూల్ని మిస్యూజ్ చేస్తూ ఒకవేళ ప్రెసిడెంట్ రూల్ని విధించినట్టయితే కనుక ప్రెసిడెంట్ రూల్ అనేది జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి వస్తుందని చెప్పారు. అట్ ద సేమ్ టైం ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేయగానే ఆ స్టేట్లో ఉన్నటువంటి అసెంబ్లీని మనం డిజాల్వ్ చేయకూడదు. ఫస్ట్ అసెంబ్లీని సస్పెండెడ్ యానిమేషన్లో ఉంచాలి, దాని తర్వాత మళ్ళీ అసెంబ్లీని ఎప్పుడు కావాలంటే ఇప్పుడు రియాక్టివేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. సో ఈ కేసులో ప్రెసిడెంట్ రూల్ అనేది జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి వస్తుందని చెప్పారు. అలానే కోర్టు అనేది ప్రెసిడెంట్ రూల్ ఒకవేళ ఇల్లీగల్గా కానీ మాలఫైడ్గా కానీ ఇంపోజ్ చేసినట్టయితే కనుక కోర్టు దాన్ని సస్పెండ్ చేయొచ్చు అని కూడా చెప్తున్నారు. ఓకే, దాంతోపాటు ప్రెసిడెంట్ రూల్కి సంబంధించినటువంటి అలానే నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అయితే కనుక ఆర్టికల్ 360. నెక్స్ట్ 4G ఇనిషియేటివ్. యాక్చువల్లీ 4G ఇనిషియేటివ్ అనేది అమెరికాలో ప్రపోజ్ చేసినటువంటి ఒక ఇనిషియేటివ్. ఇది దేనికి సంబంధించిందంటే క్రిటికల్ మినరల్కి సంబంధించింది. అండ్ క్రిటికల్ మినరల్ అంటే ఏ కంట్రీ యొక్క ఎకానమీకి కొన్ని మినరల్స్ అనేవి చాలా కీలకంగా అవసరం ఉంటాయో వాటి మీద క్రిటికల్ మినరల్స్ అంటాం. ఓకే, క్రిటికల్ మినరల్స్ చూద్దాం ఒకసారి. ఇండియా అనేది ఈ యొక్క 4G ఇనిషియేటివ్కి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈ యొక్క 4G ఇనిషియేటివ్కి సంబంధించినటువంటి మొట్టమొదటి మినరల్ మినిస్టర్స్ మీటింగ్ ఏదైతే ఉందో, ఈ క్రిటికల్ మినరల్ మినిస్టీరియల్ మీటింగ్స్ ఏదైతే ఉందో అది యుఎస్ హోస్ట్ చేయడం జరిగింది, వాషింగ్టన్ DC. బాగా గుర్తుపెట్టుకోండి, 4G అనగానే మీకు గుర్తు రావాల్సింది క్రిటికల్ మినరల్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఇనిషియేటివ్ అనేది మెయిన్గా గ్లోబల్ లెవెల్లో ఉన్నటువంటి ఈ యొక్క క్రిటికల్ మినరల్స్ సప్లై చైన్ మీద ఫోకస్ చేస్తుంది. అండ్ ఇది మనకి మల్టీలేటరల్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఫ్రేమ్వర్క్ విత్ రెస్పెక్ట్ టు క్రిటికల్ మినరల్స్. ఇలాంటిదే నేను మీకు IR క్లాస్లో చెప్పేటప్పుడు లేదా PSIRలో చెప్పేటప్పుడు న్యూక్లియర్ మెటీరియల్స్ గురించి కూడా ఇట్లాంటి ఒక గ్రూపింగ్ ఉందని చెప్పాను. దాని పేరే NSG, న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ అని ఉందని నేను మీకు చెప్పాను. అలానే దీనివల్ల ఈ గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల మనకి గ్లోబల్ క్రిటికల్ మినరల్స్ సప్లై చైన్ విషయంలో మనం కొద్దిగా అంటే స్మూత్గా మనం వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం ఫ్యూ కంట్రీస్ పైన మనం ఓవర్ డిపెండెన్సీ లేకుండా కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది ఒక లైక్ మైండెడ్ కంట్రీస్ యొక్క ప్లాట్ఫామ్. దీనికన్నా ముందు మినరల్స్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అనేది ఉంది. అండ్ ఇప్పుడు దీన్ని 4G ప్లాట్ఫామ్గా కూడా దీన్ని అప్డేట్ చేసుకోవడం జరిగింది. దీని యొక్క మెయిన్ ఫోకస్ యొక్క రెగ్యులర్ సప్లై ఆఫ్ ఆర్ సెక్యులర్ అండ్ ప్రెడిక్టబుల్గా ఉండేటటువంటి సప్లై ఏంటది, లిథియం, కోబాల్ట్, నికెల్ అండ్ అదర్ రేర్ ఎర్త్ మినరల్స్. వీటికి సంబంధించి ఈ 4G ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది. ఇది మెయిన్గా క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ అంటే మనకి బ్యాటరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈవీ ఇట్లాంటి విషయాల్లో చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. అండ్ ఇండియాకి సంబంధించి క్రిటికల్ మినరల్స్ విషయంలో రీసెంట్గా బడ్జెట్లో ఒక 4 రాష్ట్రాలను ఐడెంటిఫై చేయడం జరిగింది. అలానే ఈ యొక్క నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ అనేది కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. ఓకే, నెక్స్ట్ టాపిక్ నెంబర్ 5 ఎక్సర్సైజ్ కంజార్. సో జనరల్గా ఇట్లాంటి ఎక్సర్సైజ్ జరిగినప్పుడు అయితే ఈ యొక్క అది ఎక్కడ జరిగింది, ఇండియా ఏ కంట్రీతో చేసింది, అండ్ కొన్ని సందర్భాల్లో అవసరం ఉన్న సందర్భాల్లో అది ఆర్మీ వాళ్ళ, నేవీ వాళ్ళ, ఎయిర్ ఫోర్సా లేకపోతే స్పెషల్ అంటే లైక్ కోస్ట్ గార్డ్స్ లాంటి వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ అయ్యారా లేదా ఇట్లాంటివి చెక్ చేయాలి. అండ్ అది బైలేటరల్ ఎక్సర్సైజా ఆర్ మల్టీలేటరల్ ఎక్సర్సైజా ఇట్లాంటివి కూడా మనం చెక్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సరే 13th ఎడిషన్ ఆఫ్ ఎక్సర్సైజ్ కంజర్ ఇది
ఈ యొక్క అస్సాంలో స్టార్ట్ అయింది. ఇది మనకి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ కిర్గిస్తాన్. మెయిన్గా ఇందులో వీళ్ళు ఫోకస్ చేసింది స్పెషల్ ఫోర్సెస్ అంటే కోఆపరేషన్ అనమాట, స్పెషల్ ఫోర్సెస్ మధ్యలో. అండ్ దీనికి సంబంధించినటువంటి పార్టిసిపేటింగ్ కంట్రీస్ ఇండియా అండ్ కిర్గిస్తాన్. ఎన్నవ ఎడిషన్? 13th ఎడిషన్ అస్సాంలో. అండ్ నేచర్ ఇది యాన్యువల్ ఎడిషన్, ఇది స్టార్ట్ అయింది 2011లో. ప్రీవియస్ ఎడిషన్ కిర్గిస్తాన్లో జరిగింది. డ్యూరేషన్ 14 days. అండ్ ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ఫోర్సెస్ స్పెషల్ ఫోర్సెస్ ఆఫ్ బోత్ కంట్రీస్, బోత్ ఇండియా అండ్ కిర్గిస్తాన్. అండ్ ఈ యొక్క కాంజర్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటంటే మెయిన్గా అర్బన్ వార్ఫేర్, అంటే ఈ యొక్క అర్బన్ నక్సలిజంని అర్బన్ టెర్రరిజంని ఎలా కౌంటర్ చేయాలని చెప్పేసి, అలానే ఈ యొక్క కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ ఇన్ జనరల్. యాక్చువల్గా యుఎన్ఓ అంటే యుఎన్ఓ రెగ్యులర్గా కొన్ని ఈ యొక్క ఎక్సర్సైజ్ చేయాలని చెప్పేసి కొన్ని మ్యాండేట్ అంటే ఖచ్చితంగా చేయాలని చెప్పేసి కొన్ని డైరెక్షన్స్ ఉంటాయన్నమాట. అందులో భాగంగానే దీన్ని మనం టేకప్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కిర్గిస్తాన్ అనేది మీకు గుర్తుపెట్టుకోండి, ఇది మనకి ఇదివరకు సోవియట్ యూనియన్లో ఒక కంట్రీ కిర్గిస్తాన్ అనేది. అండ్ ఇప్పుడు మనకి ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో కూడా మెంబర్. ఓకే, నెక్స్ట్ జోడియా కమ్యూనిటీ అండ్ సోరా లాంగ్వేజ్. యాక్చువల్లీ ఒక జోడియా కమ్యూనిటీ అండ్ సోరా లాంగ్వేజ్ ఇవి రెండు కూడా ఒడిషాకి సంబంధించింది. జోడా కమ్యూనిటీ వీళ్ళు ఏంటంటే మమ్మల్ని షెడ్యూల్డ్ ట్రైబ్లో చేర్చండి అని రిక్వెస్ట్ చేశారు. దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క అంటే ఏదైనా ఒక కమ్యూనిటీని ఎస్టీ కమ్యూనిటీలో చేర్చాలంటే ఫస్ట్ దానికి ఎవరు ఫస్ట్ అప్రూవల్ ఇవ్వాల్సి ఉంటుందంటే కనుక ఈ యొక్క రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకే, సో రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ORGI. దాని తర్వాత అది నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీకి వెళ్తుంది. దాని తర్వాత ప్రెసిడెంట్ నోటిఫికేషన్ ఇస్తారు. ఇక్కడ ORGI అనేది అప్రూవల్ ఇవ్వలేదు అని చెప్తున్నారు. అలానే వీళ్ళ యొక్క ఇంకో డిమాండ్ ఏంటంటే ఈ యొక్క సోరా లాంగ్వేజ్ని 8th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయమని ఇంకో డిమాండ్. మీకు ఐడియా ఉంటే చెప్పండి ఎన్ని నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి 8th షెడ్యూల్ అనేది. ఈ యొక్క 8th షెడ్యూల్లో చేర్చడానికి కొన్ని కమిటీలు వేసాం ఇదివరకు, చెప్తాను. కాకపోతే ఒక లాంగ్వేజ్ని 8th షెడ్యూల్లో చేర్చడానికి ఈ క్రైటీరియా అంటే ఇవి ఉంటేనే 8th షెడ్యూల్లో చేర్చుతామని ఎక్కడా లేదు. సో దీనికి సంబంధించి మనం డిస్కస్ చేద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ యొక్క లోక్సభలో ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఒడిశా యొక్క ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో జోడియా కమ్యూనిటీని ఎస్టీలో చేర్చడం కానీ, అలానే ఒక సోరా లాంగ్వేజ్ని 8th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయడం అనేది వీటిని సపోర్ట్ చేయట్లేదు ఇప్పుడు మేము. ఎస్పెషల్లీ ఈ యొక్క ఎస్టీలకు సంబంధించినటువంటి ORGI ఆఫీస్ ఆఫ్ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా వీళ్ళు సపోర్ట్ చేయట్లేదు. వాళ్ళకి ఇంకా ఫర్దర్ డేటా కావాలంటున్నారని చెప్పేసి మళ్ళీ స్టేట్కి తిరిగి పంపించారనమాట. అండ్ జోడియా కమ్యూనిటీ వీళ్ళు మెయిన్లీ ఒడిశాలో వచ్చేసి మనకి కోరాపుట్ అండ్ రాయగడాలో ఉంటారు అండ్ పార్ట్స్ ఆఫ్ కల్హాండి. ఎర్లియర్ వీళ్ళు 1987 వరకు కూడా ఎస్టీ స్టేటస్లో ఉండేవాళ్ళు. వీళ్ళను ఈ యొక్క పరోజా ట్రైబ్తో సినానిమస్గా చెప్పొచ్చు. ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళు ఎస్టీ కేటగిరీలో లేదు. వీళ్ళు మాట్లాడేటటువంటి యొక్క లాంగ్వేజ్ ఓకే సవోరా. అండ్ వీళ్ళు కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళకున్న స్క్రిప్ట్ ఏంటంటే సొరాంగ్ సొంపెంగ్. దాంతోపాటు ఈ యొక్క సోరా లాంగ్వేజ్కి సంబంధించినటువంటి ఇప్పటివరకు 8th షెడ్యూల్లో ఏదైనా లాంగ్వేజ్ను ఇంక్లూడ్ చేయడానికి ఏ పారామీటర్స్ ఉంటే బాగుంటుందని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేసినటువంటి కమిటీస్ ఏంటంటే పాష్వా కమిటీ అండ్ సీతాకాంత్ మహాపాత్ర కమిటీ. అండ్ ఈ కమిటీస్ యొక్క రిపోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నట్టయితే ఏం లేదు. అండ్ ఈ లాంగ్వేజ్ని ఇప్పుడు వీళ్ళు 8th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయబోబట్లేమో అన్నారు. ఒకవేళ 8th షెడ్యూల్లో చేర్చకపోవడం వల్ల వచ్చేటటువంటి డిసడ్వాంటేజ్ ఏంటంటే నెంబర్ 1 దానికి లిమిటెడ్గా అఫీషియల్ రికగ్నిషన్ ఉంటుంది. ఈ యొక్క ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ అంటే వాటిని గవర్నమెంట్ కానీ లేకపోతే యూనివర్సిటీస్ కానీ వాటికి పెద్ద సపోర్ట్ అనేది ఉండదు. అండ్ ఛాలెంజెస్ ఇన్ ప్రిజర్వేషన్ అండ్ ప్రమోషన్, వాటిని ప్రిజర్వ్ చేయడంలో కానీ ప్రమోట్ చేయడంలో కానీ అంతగా ఫండింగ్ అనేది ఉండదు. ఇట్లాంటివి ఛాలెంజెస్ ఉన్నాయని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ఇరాన్కి సంబంధించినటువంటి ఒక లేక్, ఆ లేక్ పేరు ఉర్మియా లేక్. ఈ యొక్క ఉర్మియా లేక్ అనేది రీసెంట్గా ఇక్కడ డ్రౌట్ కండిషన్ వల్ల ఇరాన్ వాళ్ళు ఆర్టిఫిషియల్ రెయిన్ని వాళ్ళు ఇండ్యూస్ చేశారు. ఆల్రెడీ ఇరాన్కి US మధ్యలో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ దృష్ట్యా ఇది చాలా ఇంపార్టెంట్. అది దాంతోపాటు ఇది ఒక రామ్సర్ సైట్స్ అండ్ ఆర్టిఫిషియల్ రెయినింగ్లో మనం యూజ్ చేసేటటువంటి కెమికల్స్ ఏందో కూడా డిస్కస్ చేద్దాం మనం ఒకసారి. ఓకే, సో ఇరాన్ అనేది క్లౌడ్ సీడింగ్ ద్వారా ఆర్టిఫిషియల్ రెయిన్ని ఈ యొక్క ఉర్మియా బేసిన్ లేక్లో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ అక్కడ డ్రౌట్ చాలా డికేడ్స్ నుంచి ఉండడం వల్ల అక్కడ వీళ్ళు దీన్ని టేకప్ చేశారు. ఈ ఉర్మియా లేక్ అనేది ఈస్ట్ అజర్బైజాన్ అండ్ వెస్ట్ అజర్బైజాన్ ప్రావిన్స్కి దగ్గరలో ఉంటుంది. ఇక మీరు చూడొచ్చు అజర్బైజాన్, ఈస్ట్ అజర్బైజాన్ అండ్ వెస్ట్ అజర్బైజాన్ దగ్గరలో ఉంది, కాకపోతే ఇరాన్లో ఉన్నప్పటికీ కూడా. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఎక్స్ట్రీమ్ సెలినిటీ ఉండడం వల్ల దీని యొక్క ఎవాపరేషన్ రేట్ కూడా ఎక్కువ ఉంది. ఇది యునెస్కో బయోస్పియర్ దాంతోపాటు యునెస్కో ఇంపార్టెంట్ వెట్లాండ్ రామ్సర్గా కూడా గుర్తింపు పొందిందనమాట. సో కాబట్టి దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 1990s నుంచి ఇది విపరీతంగా ష్రింక్ అయింది అని చెప్పేసి కూడా అంటున్నారు.
మరి క్లౌడ్ సీడింగ్ అంటే ఆర్టిఫిషియల్గా రెయిన్ని యొక్క క్రియేట్ చేయడం అనమాట. సో ఇందులో మనం యూజ్ చేసేటటువంటి కెమికల్స్ సిల్వర్ ఐడెడ్ ఒకవేళ వద్దు అనుకుంటే ఇంకా కొద్దిగా స్మూత్గా ఉండాలంటే కనుక పొటాషియం హైడ్రైడ్ కూడా యూజ్ చేస్తుంటారు. అంటే సెన్సిటివిటీ అంటే మరి అది కొద్దిగా సెన్సిబుల్ అనమాట దీంతో కంపేర్ చేసినప్పుడు. అండ్ డ్రై ఐస్, ఇందులో మనకి సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ యూజ్ చేయడం జరుగుతుంది. మెయిన్గా ఈ యొక్క క్లౌడ్లో ఈ యొక్క మాయిశ్చర్ డ్రాప్లెట్స్ ఫామ్ అవ్వడానికి సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ యూజ్ అవుతుంది. అండ్ హైగ్రోస్కోపిక్ సాల్ట్స్ అంటే లైక్ సోడియం క్లోరైడ్ అండ్ పొటాషియం క్లోరైడ్ ఇట్లాంటివి కూడా మనకి వామ్ క్లౌడ్ సీడింగ్లో ఎస్పెషల్లీ వాటర్ డ్రాప్లెట్స్ మెర్జ్ అయ్యి గ్రో అవ్వడానికి ఇట్లాంటి కీ కెమికల్స్ కూడా మనకి యూజ్ అవుతాయని మనం చెప్పొచ్చు. సరే, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్స్ ఇవి. అండ్ సో ఫైన్. సో ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి 7th ఫిబ్రవరికి సంబంధించినటువంటి ఈ యొక్క డైలీ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉందో దానికి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. అండ్ మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక మీ ప్రిపరేషన్లో యూజ్ అవుతుంది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయండి. సో దట్ మనం వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ మనం ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తాం. ఓకే, అలానే ఈ యొక్క మీరు ఏమైనా ఇన్పుట్స్ ఉన్నా కూడా సజెస్ట్ చేయండి. అండ్ నేను అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టి. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.